హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కందికాయలు ఉడకబెడుతున్నానండి. చూడండి, ఊరు నుంచి మా అబ్బాయి కందికాయలు తీసుకొని వచ్చాడండి. అవి ఉప్పు కొంచెం కడుగుతున్నానండి శుభ్రంగా, మందు అవి ఉంటాయని కొంచెం కల్లుప్పు వేసానండి అడుగున. మళ్ళీ వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడగాలని కడుగుతున్నానండి. ఇవి మేము పొలాల్లో బాగా ఎక్కువ తినేవాళ్ళమండి. ఇప్పుడు తక్కువైపోయింది తింటాము. చూడండి, బాగుంటాయండి టేస్ట్. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు అండి, లేదంటే అవి ఒలుచుకొని ఆ గింజలు, పచ్చి గింజలు కూర చేసుకునే బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. నేను కొంచెమే ఉండాయి కదా అని ఉడకబెడుతున్నానండి. మా పిల్లలు ఏమో తొందరగా ఉడకబెట్టమ్మా అంటున్నారు. అందువల్ల నేను కుక్కర్లో వేస్తున్నాను. మనం విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు అండి. అలా 2-3 సార్లు కడిగి కొంచెం కల్లుప్పు వేసి అట్లా కుక్కర్ మూత పెట్టి పెడతాండి. ఎక్కువసేపు ఉంచొద్దండి, ఒక్క విజిల్ చాలండి, ఉడికిపోతాయి. అయ్యండి ఉడికినాయి చూడండి బాగా. వాడు వేడిగా ఉండయి చూడండి. ఇంకా అవి ఒక విజిల్కి బాగా ఉడుకుతాయండి. మరి 2-3 విజిల్ అంటే ఇంకా మెత్తగా అయిపోతాయి, టేస్ట్ బాగా రావు. ఒక విజిల్కి బాగా కరెక్ట్గా ఉడికినాయండి. అవిగోండి. ఇవి మీలో ఎంతమంది తిన్నారండి? మీకు ఈ కందికాయలు అంటే తెలుసా? కామెంట్ చేయండి. మీరు తినకపోతే ఒకసారి, మీరు ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి, ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి, బాగుంటాయండి. మేమేమో చిన్నప్పుడు పొలాల్లో పండేటి కాబట్టి మాకు అలవాటే, మేము తిన్నాము. కాకపోతే ఈ మధ్య కొంచెం తక్కువైంది, చాలా రోజులైంది తినక. అవిగోండి ఉడికినాయండి, బాగుంటాయి. సాయంత్రం స్నాక్స్ లాగా బయట కూర్చొని తింటున్నామండి. మా టమోటా చెట్లను చూపిస్తున్నా చూడండి. అప్పుడు మొక్కలు నాటినప్పుడు చూపించాను కదండి, ఇప్పుడు చూడండి ఎంత పెద్దవైనాయో, పూతకు వచ్చాయండి ఇప్పుడు. అక్కడక్కడ పూత వస్తుంది చూడండి. వాటర్ డబ్బాలను చూడండి ఎంత హైట్ పెరిగినాయో చూడండి. బాగా మొక్క హెల్దీగా ఉంది చూడండి. అది పూత కూడా కనిపిస్తుంది చూడండి, అక్కడక్కడ పూత వస్తుంది. ఇంకా ఒక వారంలో కాయలు కూడా స్టార్ట్ అయిపోతాయి. కాయలు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంత బాగుండయో మొక్కలు. మనం కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అండి, మనం పెంచాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మొక్కలు మనం ఎక్కడైనా పెంచవచ్చు. చూడు హైట్ ఎంత బాగా పెరిగినాయో. ఇంక ఇప్పుడు కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కాయలు స్టార్ట్ అయినప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని కాయలు వచ్చినాయి, ఎలా ఉన్నాయి కాయలు, సైజు ఎంత ఉన్నాయి అని. ఇప్పటికైతే అలా ఉన్నాయండి మొక్కలు. నాకైతే ఇలా పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. చూడు మొక్కలండి, ఓ 2 మొక్కలు వేసాను. మట్టి కూడా డబ్బాలో ఒక హాఫ్ మేనే పోసాను చూడు. కానీ మొక్క హెల్దీగా వస్తుంది బాగా. రోజు దానికి ఒకసారి, ఇప్పుడు చల్లకాలం కానీ ఒకసారి వాటర్ పోసి సరిపోతుందండి. స్టార్ట్ అయింది పూత, ఇంకా కాయ రెడీ అవ్వటానికి వచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒక 10 డబ్బాలు 12 డబ్బాలు దాకా ఉన్నాయండి. మాకు ఇంటికి అవి సరిపోతాయండి. మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా పెంచండి. థ్యాంక్ యూ.